ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా టక్కున సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక సోషల్ మీడియా వాడకంతో పాటు ఇప్పుడు ఇన్స్టా రీల్స్ హంగామా ఎక్కువైంది. ప్రతి ఒక్కరూ దీనికి బానిసలవుతున్నారు. ముఖ్యంగా యూత్ రీల్స్ చూస్తూ కొంతమంది, రీల్స్ చేస్తూ కొంతమంది టైంపాస్ చేస్తున్నారు. ఇక రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతుంది. ఇప్పటికే చాలా మంది వీటి వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వడం కోసం పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొదవే లేదు. నిత్యం వందల సంఖ్యలో వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. రీల్స్ చేయడం వల్ల పాపులర్ అయిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఈ రీల్స్ వల్ల డబ్బులు సంపాదిస్తుంటే మరికొంతమంది సినిమాల్లో అవకాశాలు కూడా సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది అలా వచ్చిన వారే ఉన్నారు. తమలోని టాలెంట్ ను బయట పెడుతూ కొందరు ఫేమస్ అవుతున్నారు. మరికొంతమంది కామెడీ వీడియోలతో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అయితే రీల్స్ చేసే పిచ్చితో కొంతమంది చేసే పనులు ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. గాయాల బారిన కొందరు పడుతుంటే కొందరు మరణిస్తున్నారు కూడా. ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఒక సెల్ఫీనో ఒక రీలో చేద్దామని అనుకుంటూ ఉంటారు చాలా మంది. సోషల్ మీడియా మోస్లో కొందరు చేస్తున్న పనులు వారి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఇద్దరు యువకులు బైక్ పై ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ఎదురుగా వెళ్తున్న స్కూటీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ముంబైలోని సెవ్రీ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి ట్రైన్ కదులుతున్న సమయంలో రైలు కడ్డీని గట్టిగా పట్టుకుని రైల్వే ప్లాట్ఫామ్ పై ప్రమాదకర స్టంట్ చేశాడు. ఈ సమయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ట్రైన్ కింద పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం లేకపోలేదు. అతను అలా చేస్తుండగా మరో వ్యక్తి ఆ విన్యాసాన్ని ఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. మహారాష్ట్రలోని సతారాలోని బోరన్ ఘాట్ కి పూణేకి చెందిన ఓ పర్యాటక బృందం వచ్చింది. బృందంలోని 29 ఏళ్ల నస్రీన్ అమీర్ ఖురేషి అనే యువతి 7 స్నేహితులతో కలిసి ఆ ట్రిప్కి వెళ్ళింది. స్నేహితులంతా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగుతూ వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో వారంతా కలిసి ఓ కొండ చివరన సెల్ఫీ దిగుతుండగా ఓ యువతి పక్కనే ఉన్న 150 అడుగుల లోయలో పడిపోయింది. భయాందోళనకు గురైన స్నేహితులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే హోంగార్డ్తో పాటు స్థానికులు లోయలోకి దిగి ఆమెను కాపాడారు. ఆమెను కాపాడటానికి డెహ్రాడూన్లో పర్వతారోహణలో శిక్షణ పొందిన సిబ్బంది రంగంలోకి దిగారు. ఆమె అరుపులు విన్న సిబ్బంది తాళ్ల సాయంతో అతి కష్టం మీద కిందకు దిగారు. ఆమె క్షేమంగా ఉండటంతో తాడును ఆమెకు కట్టి పైకి లాగటం ప్రారంభించారు. అలా మెల్లిమెల్లిగా లాగుతూ చివరకు ఎలాగోలా కొండపైకి చేర్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయాల పాలైన ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అయితే చికిత్స నిమిత్తం బాధితురాలని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించామని, భారీ వర్షాల వల్ల మట్టి జారుగా ఉండటంతో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని ఆ జిల్లా కలెక్టర్ జితేంద్ర దూడి తెలిపారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలను శనివారం నుంచి సోమవారం వరకు మూసివేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. పర్యాటక ప్రదేశాలకు వచ్చే యువతీ యువకులు ప్రమాదకరమైన ప్రదేశాల వద్ద అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇటీవల మహారాష్ట్రలోని ప్రముఖ జలపాతం వద్ద లోయలో పడి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్వీ కామ్దార్ మరణించారు. ఈ ఘటన మరవక ముందే మరో యువతి లోయలో పడిపోవడంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్క్యూ కోసం అధికారులకైనా ఖర్చులు తిరిగి వసూలు చేయాలంటూ ఒక వినియోగదారుడు కోరగా రీళ్లు, సెల్ఫీల కోసం అనవసర రిస్కులు చేయటం ఏంటని మరొకరు ప్రశ్నించారు. వర్షాకాలం కావడంతో పర్యాటక ప్రాంతాల్లో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సో రీల్స్ చేస్తూనో సెల్ఫీలు దిగుతూనో ప్రమాదంలో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఆ లిమిట్ ని దాటితే ఇలాంటి ఘటనలే జరుగుతాయనడానికి ఇదొక ఎగ్జాంపుల్. సో బీ కేర్ఫుల్. Pics and reels can wait, but not life.